యాంకర్ ప్రదీప్ తెలుగు బుల్లితెరపై తనదైన శైలితో టాప్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు యాంకర్ ప్రదీప్. పుష్ప పెద్ద పుష్పంలా ఉన్నావు, నువ్వు పుష్ప ఏంటి ఎలాంటి వివాదాలు లేని హోస్టింగ్ చేస్తూ ఏ షోలో యాంకరింగ్ చేసినా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లటం ఆయన సొంతం. ఒకటి తక్కువైంది పుష్ప. ఏమిటి అది? కామెడీ. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలో కూడా నటిస్తూ రెండు చేతుల సంపాదిస్తున్నాడు. ఇవన్నీ తెలుసుకుని నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. నేనే ఇదిగో ఇంక తీసుకొని నరికేసుకోవడమే. సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. కొంతమంది సెలబ్రిటీలు ఇండస్ట్రీలో ఉన్న వారితో కలిసి ఉంటే మరికొందరు బయటి వారితో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. ఇందులో కొందరు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకుని వెళ్తే మరికొందరు మాత్రం నచ్చినన్ని రోజులు కలిసి తిరిగి తరువాత వేరే వారిని చూసుకుంటున్నారు. గతంలో ఎంతో మంది ప్రేమ పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు, జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. అయితే తాజాగా ఒక బుల్లితెర స్టార్ యాంకర్ హీరో ఏకంగా ఏపీ ఎమ్మెల్యేతోనే ప్రేమాయణం సాగిస్తున్నారట. ఇంతకీ ఈ ప్రేమ జంట ఎవరు? లుక్కేయండి. ఆ స్టార్ యాంకర్ ఎవరో కాదు, బుల్లితెర రారాజు ప్రదీప్ మాచిరాజు. యాంకర్ ప్రదీప్ గురించి తెలుగు ప్రేక్షకులకి, మరీ ముఖ్యంగా బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తొలుత ఆర్జేగా తన కెరీర్ ప్రారంభించాడు ప్రదీప్. ఆ తరువాత యాంకరింగ్ ఫీల్డ్లోకి అడుగుపెట్టాడు. మొదటి షోతోనే బాగా పాపులర్ అయ్యాడు ప్రదీప్. ఆ తరువాత తాను చేసే ప్రతి షోకు క్రేజ్ తెచ్చుకున్నాడు. యాంకరింగ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. మీరు విఐపి కాదు, నువ్వు ఎదురు చూస్తున్న కరువు శాఖ మంత్రి నేనే. కరువు శాఖ మంత్రికి అమర్ రహే. మేల్ యాంకర్స్ లో ప్రదీప్ కున్న క్రేజ్ మామూలుగా లేదు. మెయిన్ గా యూత్ ఆయన యాంకరింగ్ అంటే పడి నవ్వుతారు. హలో మాస్టర్. ఏ మాస్టర్ ఏంటే? నేనేమన్నా నీకు పాఠాలు చెప్పానా లేకపోతే నీ స్కూల్లో చదివా? ప్రదీప్ మాచిరాజు బుల్లితెరపై సంపాదించుకున్న ఫేమ్తో వెండి తెరపై కూడా అడుగుపెట్టాడు. అవకాశం దొరికినప్పుడల్లా సినిమాలో నటిస్తూ మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే 30 రోజుల ప్రేమ కథ సినిమాతో హీరోగా మారాడు. అలాగే పలు షోలకు ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించాడు. ఈ క్రమంలో కెరీర్ పరంగా బాగా బిజీ అయ్యాడు. ఇప్పటికే హీరోగా ఒక మూవీ చేయగా మరో సినిమా రిలీజ్కి రెడీ అవుతోంది. ఆ మూవీకి అక్కడమ్మ ఇక్కడబ్బాయి అనే టైటిల్ని కూడా నిర్ణయించారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ని ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రదీప్ సరసన యంగ్ హీరోయిన్ జబర్దస్త్ ఫేమ్ దీపికా పిల్లి నటిస్తోంది. మొత్తానికి ఇటు యాంకర్గా అటు హీరోగా మంచి స్పీడ్లో ఉన్నాడు ప్రదీప్. కెరీర్ పరంగా బిజీగా ఉన్న ఈ స్టార్ యాంకర్ ప్రదీప్కు ఎప్పుడూ ఎదురయ్యే ప్రశ్న పెళ్ళెప్పుడు. ఎందుకంటే 4 వయసుకు వచ్చిన ప్రదీప్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. తాజాగా ప్రదీప్ మాచిరాజు పెళ్లిపై ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో మరుడు సీక్రెట్ లవ్ అఫైర్ నడుపుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రదీప్ మాచిరాజు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమికి చెందిన ఎమ్మెల్యేతో దాదాపు 2 ఏళ్ల నుంచి లవ్ ట్రాక్ నడుపుతున్నాడట. ఆ ఎమ్మెల్యే విదేశాల్లో ఉన్నత చదువులు చదివిందట. అయితే ఏపీలో బడా రాజకీయ కుటుంబానికి చెందిన ఆమె చదువుల తరువాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారంట. అంతేకాదు పోటీ చేసిన తొలిసారే ఎమ్మెల్యేగా గెలుపొందిందట. ఆ ఎమ్మెల్యే కూటమి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారట. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఎమ్మెల్యేకు బుల్లితెరపై బిజీగా ఉండే ఈ యాంకర్కు ఎలా కుదిరిందని, వారి ప్రేమాయణానికి శుభం కార్డు వేసి ఎప్పుడూ 3 ముళ్ల బంధంతో ఒక్కటవుతారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఆవిడ కలపకండి, ఆవిడ కూడా ఒక శాఖ ఉంది. ఏది? చైనా శాఖ కాదు, మబ్బు శాఖ మంత్రి.